ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 weeks గుడ్ ఫ్రైడే ఆరాధన, ఆ వారం ఆరాధన తర్వాత ఇవాళే మీ అందరితోని కలిసి ఆరాధించడానికి దేవుడు కనికరించారు. దేవుని కృపని బట్టి వందనాలు. ఆయనకి ఈ ఉదయకాల సమయంలో సిడ్నీ నుంచి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సమయం 9:30 in the morning. ప్రార్థించుకుందామండి. ఆకాశం భూమిని సృజించిన దేవా, అబ్రహాము ఇసాకు యాకోబు దేవ ప్రభు, ఈ సమయం మీరు అనుగ్రహించారు తండ్రి. మీ సన్నిధానంలో ఉండి కొద్ది సమయం మీ ప్రసన్నతలో గడపడానికి మీరు మాకు గొప్ప అధికారం, అర్హత అనుగ్రహించారు. మీ సంగముగా తండ్రి, మీ బిడ్డలుగా మమ్మల్ని సమకూర్చారు ప్రభువా. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు నిండుగా ఆశీర్వదించి దీవించి ప్రభువా. వాళ్ళకి ఎన్నో కోరికలు, వాళ్ళ ప్రార్థనలు ఎన్నో తండ్రి. వాళ్ళకంట ముందే మీకు తెలుసు ప్రభువా, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ విజ్ఞాపనలు ఏంటి అనేది మీకు తెలుసు ప్రభువా. లార్డ్, గ్రాంట్ దెమ్ the desires of their heart, O Lord. Fulfill their requests, O Lord. Fulfill their prayer petitions, O Lord. మేము సురక్షితంగా ఒక దగ్గర ఉండి, ఆన్లైన్లో ఉండి, ప్రపంచమంతటా ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఆన్లైన్లో వస్తారు ఈ ఫేస్బుక్ మినిస్ట్రీస్లో. వాళ్ళందరితోని ఆరాధించడానికి మాకు చాలా గొప్పగా, చాలా శ్రేష్టమైన కృపని అనుగ్రహించారు ప్రభువా. ఇవన్నీ లేకుండా, ఇవన్నీ చూడకుండా నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకా ముందు వచ్చే కుటుంబాల అన్నీ కూడా మిమ్మల్ని తెలుసుకోవాలి. The very purpose and significance of this Facebook ministry is that the word is proclaimed beyond borders, beyond all languages. Hallelujah, glory to God. మేము ఆరాధించినప్పుడు, మేము స్తుతించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, వర్తమానం ఇచ్చినప్పుడు తండ్రి, ఎంతోమంది హృదయాల్ని అవి తాకాలని కోరుచు, అండ్ many souls loosened from its prison, O Lord, because your word is lamp to everyone's feet. Hallelujah, glory to God. లోకక్షేమాని కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. లోక విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఎన్నో దేశాలు నశించిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, wars, political catastrophe, economic catastrophe, and man-made catastrophes. రాజ్యాలను, రాజ్యాంగాలను, రాజనీతిని, నాయకులను మార్చివేసే దేవుడు మీరు ప్రభువా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండి పరిపాలన చెయ్యాలి అనేది మీ తీర్మానం. మీరు వాళ్ళని నాయకుడిగా ఆ దేశంలో మీరు నిలబెడతారు ప్రభువా. ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ రాబోతుంది తండ్రి. ఆ దేశాన్ని మీకు సమర్పించుకొని ప్రభువా, లార్డ్, యూజ్ యువర్ మైటీ పవర్ అండ్ మూవ్ whatever had to be moved. Move the leaders, move the parties, O Lord. Shuffle them, O Lord. మార్చివేయండి తండ్రి. Let your word be proclaimed. Let
your saints and servants and bishops and believers feel protected, feel secured in that land, O Lord. అలాంటి ఒక్క రాజ్యాంగాన్ని, అలాంటి ఒక్క నాయకత్వాన్ని అక్కడ మీరు ఏర్పరచాలని కోరుచు. లోక విడుదల కోసం కోరుచు, లోక స్వస్థత కోసం కోరుచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక స్తుతి అర్పించుకుందామండి దేవుడికి. ఇట్ ఈస్ అన్ తెలుగు సాంగ్, మీ అందరూ వినే ఉంటారు. గొప్ప దైవజనుడు రచించిన కీర్తన అన్నమాట. నీ ముఖం చూడాలని యేసయ్య, నీ స్వరం వినాలని యేసయ్య, నీ మాటలు వినాలని యేసయ్య. నిన్ను ఎలాగో పాడి కీర్తించాలి తండ్రి, నీ ముఖం ఎలాగో చూడాలి. దిస్ ఇస్ ద సాంగ్. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ధ్యానించాలని కోరుచున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ స్వరం వినాలని యేసయ్యా, 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 నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ స్వరం వినాలని యేసయ్యా. ఏమని పలుకుచు నీ స్తుతి చేయును, ఎలాగో పాడి కీర్తింతును. యేసయ్యా, యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ స్వరం వినాలని యేసయ్యా. నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైయున్నది. యేసయ్యా, యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ స్వరము వినాలని యేసయ్యా. నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయుము, నీ స్వరముతో నన్ను ధైర్యపరచుము. నీ దర్శనమే జీవన భాగ్యం, నీ పిలుపే జీవిత ధ్యేయం. యేసయ్యా, యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ ముఖం చూడాలని యేసయ్యా, నీ స్వరము వినాలని యేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Psalm 119. How do we stay pure in a contaminating environment? Psalm 119 verse 9. యవనస్తులు ఎలాగూ టెంప్టేషన్స్కి పడిపోకుండా, వాళ్ళకి ఉన్న టెంప్టేషన్స్ అనేది ఈ ప్రపంచంలో అసలు పెద్దవాళ్ళకి కూడా అంత ఉండదేమో. వాళ్ళు హై స్కూల్లో ఉన్నప్పుడు
వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ టీచింగ్ సర్కిల్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇంకా అన్యుల ప్రజల ఇన్ఫ్లుయెన్స్, మళ్ళీ అక్కడ టీవీ అని, సోషల్ మీడియా అని, అది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్హుడ్ అని ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళకి ఉంటాయి. వీఆర్ డ్రౌనింగ్ ఇన్ అ సీ ఆఫ్ sexual images and sinful attractions. అన్ని రకాల శరీర ఏచ్ఛలు, అలాంటివి మనం అసలు మేము చిన్నప్పుడు పెరిగినప్పుడు ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు, అసలు ఊహించలేదు. ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ ఫ్లెష్లీ డిజైర్స్ ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నిటిని నుంచి వాళ్ళని కాపాడుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో చదివి ఉద్యోగాలు సంపాదించుకొని దేవుడికి ఒబీడియంట్ చైల్డ్గా ఉండి, పెద్దవాళ్ళకి ఒబీడియంట్గా ఉండి, ఎలాగో వాళ్ళకు ఒక జీవితం అనేది, ఒక పర్సనలైజ్డ్ లైఫ్ అనేది, మళ్ళీ వాళ్ళ జీవితం అనేది ఒక 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు వాళ్ళ అలాగ వాక్యంలో ఎదిగి ఎడిఫై అయి ఎలాగో వాళ్ళు చేయగలుగుతారు. Everywhere we look, we find temptation to fill our minds with thoughts of all kind of unwanted, strange fleshly desires that God would not approve. It is there everywhere, filled on TV and billboards and advertisements and social media. Psalm 119 verse 9. How can a young person stay pure and away from all this? There is only one way, the double-edged sword, the word of God, by obeying God's word. We cannot do this alone, but we have counsel and strength more dynamic than the tempting influences around us. ఎలాంటి టెంప్టింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కూడా అన్నిటికన్నా మించిన దేవుని వాక్యం అనేది ఉందనేది కీర్తనలో గొప్పగా సెలవిస్తున్నాడు దావీదు మహారాజు. Where can we find strength and wisdom in God's word? By reading God's word and doing what it says. Not only just by reading it, but doing what it says. అక్షరాలుగా దేవుని వాక్యాన్ని మనం పాటించాలి. Psalm 119 is both the longest and largest chapter in the entire Bible. Ezra may have written it after the temple was rebuilt. Ezra must have re-returned the psalm and then collected it into chapters in a meaningful spiritual scripture. Ezra chapter 6 verses 14 to 15. But only by repetitive meditation on the beauty of God's word and how it helps us stay pure, each corresponding to and growth in faith, and each corresponding to a different letter in the Hebrew alphabet, and each verse begins with the letter of its section. There are about 22 chapters divided into different sections, and each corresponding to a Hebrew alphabet. Anamata. Almost every verse mentions God's word. Such repetition was common in the Hebrew culture. Why? ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి గ్రంథం అనేది లేదు. They don't have Bible like as we have it today in this world. They don't have Bible. So they have to memorize everything. తరతరాలుగా మెమరైజ్ చేస్తూ ముత్తాతల దగ్గర నుంచి, తాతలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ జనరేషన్ అండ్ బియాండ్ దేర్ జనరేషన్స్ as well. So God's people memorized the word and passed it along orally. That's the reason this largest
chapter was divided into sections for them to easily remember. 22 sections. The structure of this psalm allowed for easy memorization. Remember God's word. The Bible is the only sure guide for living a pure life. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. దేవుని వాక్యాన్ని ఎలా గుర్తు చేసుకోవాలి? కొన్ని ఉదాహరణలు మనము చూస్తాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 18, 19, మళ్ళీ 51. మరియ దూత వచ్చి తనకి ప్రవచన ఇచ్చిన తర్వాత she pondered every word of that was prophesied to her. తన హృదయంలో తను దాచుకుందంట. I have hidden your word in my heart that I might not sin against you. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా వాళ్ళు దాచుకున్నట్లు మరియ ఎలాగూ దూత చెప్పిన ప్రతి ఒక్క మాటని దాచుకుందంట. మరియ దాచుకుంది. అక్కడ గొర్రెపిల్లలు ప్రభువు జననం తర్వాత దేవదూతల సమూహం అంతా వచ్చి వాళ్ళతోని స్తుతులు అర్పించి ఆరాధించి గొప్ప వెలుగుతోని వాళ్ళకి ఆ మహిమని ప్రకటించినప్పుడు when they announced the birth of the Messiah. ఎవరండి? గొర్రెల కాపర్లు. వాళ్ళకి వాక్యం ఎంతగా తెలిసి ఉంటుంది మనకు తెలీదు. తెలిసిందేమో, వాళ్ళు విన్నారేమో, వాళ్ళు చదివారేమో అక్కడక్కడ, ఎక్కడెక్కడ వాళ్ళకి ఆ స్క్రోల్స్ ఆర్ ఎనీథింగ్ దట్ వాస్ రిటర్న్ ఇన్ ఎనీ ఫార్మ్. Maybe they would have read it, or they would have meditated it with the wise and knowledgeable and learned people. Maybe they would have meditated it in the synagogue with the godly people, with the godly saints. We don't know. కానీ వాళ్ళ అక్షరాల దేవదూతల మాటని వాళ్ళు నమ్మారు. నమ్మి అక్కడ వెళ్ళి ప్రభువుని దర్శించి వచ్చిన తర్వాత అందరికీ చెప్పారు. That is what is the beauty of the gospel. When you hear the gospel, when you understand, when you grasp the meaning of the gospel, ఆ సబ్స్టెన్స్, ఆ సారాంశాన్ని తెలుసుకున్నప్పుడు నలుగురితోని సంతోషంగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా పంచుకోవాలంట. దట్ ఈస్ వాట్ ద షెఫర్డ్స్ డిడ్. వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారు? దే వుడ్ జస్ట్ వాక్ నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్. అక్కడక్కడ ఆ ఊరంతా ప్రాంతాలంతా తిరుగుతారంట. దే వుడ్ బి వాకింగ్ త్రూ ద సిటీస్ అండ్ విలేజెస్. వాళ్ళు అక్కడ మందిరానికి దగన బలులు అర్పించే గొర్రె పిల్లలను పెంచుతున్నారేమో. వి డోంట్ నో. సో యాజకులతోని వాళ్ళకి ఇంటరాక్షన్ ఉందేమో. వి డోంట్ నో. So they must have heard many prophecies. Either they heard or they did not hear, whatever it is. The గ్రంథం ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఇవన్నీ మన నమ్మకం, మన విశ్వాసం. అలా అయి ఉన్నా లేకున్నా వాళ్ళు వెళ్ళి దర్శించారు. They heard the word through the mouth of the angels. They glorified God. They sang hymns. పాటలు పాడుతూ అక్కడ వెళ్ళి దర్శించి వెతుక్కొని వెళ్ళారు వాళ్ళు. అప్పుడు GPS ఉండిందా? లేదు. వెతుక్కొని వెళ్ళారు. ఆ పశువుల పాక వెతుక్కొని వెళ్ళారు.
They went and looked for the manger in Bethlehem. చూశారు, నమస్కరించారు, వర్షిప్ చేశారు, దర్శించారు, తిరిగి వచ్చి అందరికీ చెప్పారు. Hebrews chapter 11 verse 13. I am only a foreigner in the land. Don't hide your commands from me. Lord, don't hide your commands from me. అయితే ఆ గొర్రెల కాపర్లు అక్కడ వెళ్ళి దర్శించినప్పుడు మరియా యోసేఫ్కి దేవదూతలు వచ్చిన సంగతి, అక్కడ దేవుని మహిమ ఎంతగానో ప్రకాశించింది. వాళ్ళు దేవదూత సమూహమంతా, సైన్యమంతా, ఎంతోమంది, hundreds and hundreds of angels would have assembled in that land outside Bethlehem. ఆ సంగతులన్నీ కూడా ఆశ్చర్యకరంగా, సువార్త అనేది దేవదూతల సమూహంతో దేవుడు ఎలాగో వాళ్ళకి అందించారు. దేవదూతలు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో ఉంటారు. దేవుణ్ణి స్తుతిస్తారు వాళ్ళు దీవారాత్రం. వాళ్ళు వచ్చి దిగి వచ్చి, ఎంతోమంది దిగి వచ్చారు అని ఇవన్నీ వాళ్ళు మరియకి యోసేఫ్కు చెప్పినప్పుడంట, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎంతో ఆశ్చర్యపడి వాళ్ళు దే have hidden, they pondered about all the glorious things in their heart. వాళ్ళ హృదయంలో దాచుకొని సంతోషించారంట, ఆశ్చర్యపడ్డారంట. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనును. అలాగ భద్రం చేసుకోవాలంట మన హృదయంలో దేవుని వాక్యాన్ని. మరియ ఎవరండి? దేవుని తల్లి. తన హృదయంలో దాసురాలుగా ఎంతో హ్యూమిలిటీతో, ఎంతో హంబుల్గా దాచుకుందంట. గొర్రెల కాపర్లకి, నాకు తెలుసులే ఈ బిడ్డని కన్న తల్లి నేనే, మీరేంటి నాకు చెప్పేది? డిడ్ షీ సే దట్? నో. వాళ్ళు చెప్పినప్పుడు జాగ్రత్తగా మరియా యోసేఫ్ ఇద్దరు విన్నారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని వాక్యాన్ని అంత జాగ్రత్తగా వినాలంట. హృదయంలో ఎంతో ఆశ్చర్యంతో దాచుకోవాలి. డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే మెడిటేట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేచి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులుగా ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినందిరి. ఎంతో విశ్వాసంతోనే ఉన్నారంట. ఆఖరి వరకు వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకొని ఆ మర్మాన్ని ఎంతోమందికి హ్యాపీగా, జాయ్ఫుల్గా పంచుకున్నారంట. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. ఎంతో వ్యసనము, నాకు ఎంతో దుఃఖంలో ఉన్నాను, నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు. I've been unwell for about 2 years now. 2 ఏండ్లుగా నాకు ఆరోగ్యం బాగలేదండి. ఆస్ట్రేలియాకి, ఇండియాకి, హైదరాబాద్కి, బెంగళూరుకి, సిడ్నీకి అని చాలా ప్రయాణం చేస్తూనే ఉన్నాము. హైదరాబాద్, బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న మిషన్ అవుట్ రీచ్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో మాకు మిషన్స్ ఉన్నమాట, చర్చెస్ ప్లాంట్ చేశాము. అక్కడంతా వెళ్ళి ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు వాక్యం చెప్పడము,
వాళ్ళతో నీ దేవుణ్ణి పరచడము, ఆరాధించడము ఇవన్నీ చేస్తూ ఉంటాం. ట్వంటీ 2022 కోవిడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాము ఆఫ్టర్ 3 years. 2019లో వెళ్ళాము, దాని తర్వాత 2022లోనే వెళ్ళగలిగాం. అప్పుడే ఇక్కడ ట్రావెల్ అదంతా ఆస్ట్రేలియాలో ఓపెన్ అయిందనమాట. అప్పుడు వెళ్ళిన కొన్ని రోజుల్లోనే బాగా సిక్కాయేమో. ఐ థింక్ వీ హ్యాడ్ కోవిడ్. మేము టెస్ట్ చేసుకోలేదు, బట్ ద సిమ్టమ్స్ వర్ లైక్ దాట్. ఫర్ సమ్ మంత్స్, 2 or 3 months వీ సఫర్డ్. దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారు. మాకు శక్తి అనే దాని గురించి రాకముందు కొన్ని చోట్లకు వెళ్ళి ఎక్కడెక్కడ వాక్యం ప్రకటించాలో అక్కడక్కడ చేసి, కొంతమంది సెయింట్స్ని కూడా కలిసి అంత చేసి దేవుని రాజ్యాన్ని కోసం కార్యం చేసి వచ్చినాము. అప్పుడంతా చాలా వ్యసనంగా, దుఃఖంగా ఉండేది, ఆరోగ్యం బాగాలేదు. అప్పటి నుంచి ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు నేను. దాని తర్వాత ఐ హ్యాడ్ రైట్ ఐ, నాకు దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉండి చాలా ఏండ్ల నుంచి నేను బాధపడుతున్నాను. అది ఆ ఇన్ఫెక్షన్ పోకుండా దాని నుంచి నాకు చూపు మందమైపోయి వని ఉన్నప్పుడు ఐ వాజ్ లివింగ్ ఓన్లీ విత్ ద సైట్ ఆఫ్ ఓన్లీ మై లెఫ్ట్ ఐ, ఓన్లీ వన్ ఐ. నోబడి నోస్, ఎవరికి ఆ డిఫరెన్స్ అనేది తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దానికి కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అన్నట్లు మెడికల్ అడ్వైస్ని బట్టి అక్కడ హైదరాబాద్లోనే కార్నియా ట్రాన్స్ప్లాంట్ జరిగింది. దట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్. కార్నియా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దాని రికవరీ అదంతా అయిన తర్వాత మళ్ళీ చెకప్ అదంతా వెళ్ళడానికి మళ్ళీ జూన్లో వెళ్ళాం. లాస్ట్ ఇయర్ జూన్లో వెళ్ళినప్పుడు నా భర్తకి అసలు ఇంకా ఆయన సెకండ్ లైఫ్ లాగా బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన ఒకటేసారి బ్లాక్అవుట్ అయిపోయి పడిపోయి, ఆయనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినాక తర్వాత ఆయనకి అసలు ఇది ఊపిరి అనేది రాలేదన్నమాట. మొత్తానికి ఆయన కోలుకున్న తర్వాత నాకు అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఇలా వి బోత్ వేర్ సిక్ ఫర్ టెరబుల్ 2 or 3 months లాస్ట్ ఇయర్. రికవర్ అయ్యాము, హీల్ చేశారు దేవుడు, మళ్ళా వచ్చినాము. ఎంతో బాధగా, ఎంతో దుఃఖంగా ఉండింది అనమాట. కానీ దేవుడు కార్యం అనేది చెయ్యకుండా మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. హీ వాజ్ దేర్, హీ వాజ్ ద స్ట్రెంగ్త్. మమ్మల్ని ఆయన నడిపించారు. వాక్యం పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగినప్పుడు ఆయన నడిపించారు. ఆయన కృప అది, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ సిడ్నీలో ఉన్నప్పుడు జనవరి నుంచి అండ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ vertigo. It is what kind of vertigo? It is positional vertigo అనమాట. దీనికి క్యూర్ అనేది లేదు, బట్ యూ కెన్ రికవర్, బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇప్పటి వరకు ఇట్ ఇస్ స్టిల్ దేర్. I still have it. Suddenly I get the reeling sensation. I feel that my head is spinning. I just can't stand. I have to sit in one place. అలాంటి ఒక పరిస్థితి. Then about 2 or 3 weeks I'm suffering from horrible cough. అది ఏంటనేది డాక్టర్ని అడిగితే, బికాస్ యూ హ్యాడ్ కోవిడ్ అండ్ దెన్ యూ హ్యాడ్ కోవిడ్ వ్యాక్సినేషన్ అండ్ ఆల్, దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇట్ ఈస్ స్టిల్ ఐఎమ్ స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ దిస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దట్, అవర్ లార్డ్ ఇస్ అ గ్రేట్ గాడ్. తన సేవకులు వాళ్ళ చేత పనులు చేయించుకోవడము, వాళ్ళని వాడుకోవడం అనేది దేవునికి స్తోత్రం, దేవుడికి తెలుసు అన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. చాలాసార్లు ఇలాగే నాకు అనిపించింది. నా ప్రాణము నీరైపోయాను, నాకు ఇంకా శక్తి లేదు, నేను నిలబడలేను, నేను వాక్యం చెప్పగలుగుతానా, నేను ప్రార్థన చేయగలుగుతానా, మిషన్ ఫీల్డ్లో నేను వెళ్ళగలుగుతాను, చర్చ్ ప్లాంటింగ్ మేము చేయగలుగుతాము, సోషల్ గాస్పెల్ చేయగలుగుతాము. బట్ గాడ్ హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్
ఎవ్రీథింగ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆయన వాక్యము చేత ఆయన స్థిరపరిచారు. 1 పేతురు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెకాలము మీరు శ్రమపడిన పిమ్మట తనే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 1 పేతురు 5వ అధ్యాయం. ఎజ్రా 6వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు ఇందాకనే కదా మనం ధ్యానించాము. ఎజ్రా మరొకసారి కీర్తనలన్నిటినీ మరొకసారి రిఫైన్ చేసి అవన్నిటినీ ప్రతిష్ఠ చేశాడు అనే మాటని మనం ఇందాకనే కదా ధ్యానించాము. అది ఏంటనేది మనం చూద్దాం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయు ఇత్తో కుమారుడైన జకరియు హెచ్చరించుచున్నందున పని బగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్థశాస్త్ర అను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిని. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ద హిస్టరీ, ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద రీబిల్డింగ్ of the temple, of whatever Ezra had done, whatever Esther and then Nehemiah had contributed, everything is written in the Persian scriptures. అదే ఇక్కడ చెప్తున్నాడు. పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడును. సో ఎజ్రా హ్యాడ్ రిటర్న్ అండ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. అంటే వాక్యం అనేది మనం ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేస్తాం, దేవుని వాక్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేస్తామని. లోపము తట్టుగాక నీ శాసనము తట్టు నా హృదయము త్రిప్పుము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడిటి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. Be on guard against greed. What is greed? Greed is the desire that we don't have. We don't need all that. Advertisers spend millions of dollars to entice us to think that we buy certain things, we don't need it. That is what greed is all about. కీర్తనలు 119, 105 వచనం. యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ ఫర్ మై పాత్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. టర్న్ ఆన్ ద లైట్. Let your light shine before others that they may see your good deeds and glorify your Father in heaven. వెలుగుగా ఉంటూ లోకాన్ని వెలిగించమని దేవుడు చెప్తున్నారు. Turn on the light. It is a product అన్నమాట. ఇది ఒక క్రాస్ కంట్రీ ఇలా పనిచేసే వాళ్ళకి, ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి కొన్ని కిలోమీటర్స్ ఇది కవర్ చేస్తుంది అనమాట. కొన్ని విలేజెస్ అండ్ సిటీస్ అండ్ డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లైట్. యూ కెన్ లిట్ ఇట్ త్రూ ఆన్లైన్.
ఆన్లైన్లో ఇది డిజిటల్గా పనిచేస్తుంది అనమాట. డిజిటల్గా దీన్ని లైటప్ చేయొచ్చు. అంటే ఈ లైట్ అనేది, నా దగ్గర ఉన్న లైట్ అనేది నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి, నా బిడ్డకు కానీ, నా మనమరాలకు కానీ, నా భర్తకు కానీ, ఇంకా నా తోడు ఉన్న వాళ్ళకి, లేకపోతే నా సంఘంలో ఉన్న వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, నేను ఇక్కడ సిడ్నీలో ఈ లైట్ని ట్యాప్ చేసి వెలిగించినప్పుడు దిస్ లైట్ ఇమ్మీడియట్లీ విల్ లైట్ ఇన్ ద ప్లేసెస్ వేర్ ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ లైట్. నేను ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను, ఎవరెవరికి ఇచ్చానో వాళ్ళందరికీ వెలుగుతుందనమాట. వాళ్ళ ఇంట్లలో కానీ, వాళ్ళ ఆఫీస్లో కానీ, వాళ్ళ చర్చ్లో కానీ, ఎక్కడో అది ఇమ్మీడియట్లీ ఇట్ లిట్ అప్ ఇట్ సిమ్స్. నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇట్ ఈస్ డిజిటలీ మేనేజ్డ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. అయితే వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? ఇట్ సిగ్నిఫైస్ దట్ ఐ am remembering them, I am praying for them, I am lifting up their prayers before the presence of God. This is what is called as friendship lamp. The lamp will turn on when you touch your lamp to provide a shining reminder of your love and ongoing prayers. Hallelujah. Glory to God. All God's children have the privilege of being light shared and powered by the Holy Spirit. We all have the privilege to light up the world. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అయితే ఈ యవన బిడ్డ చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన బిడ్డ. వెరీ యంగ్ గర్ల్, మేబీ ఇన్ హర్ లేట్ టీన్స్ ఆర్ ఎర్లీ 20s. వెరీ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ వెరీ స్టూడియస్. ఆ రోజు రాత్రి అయింది. It was very late in the night, maybe about 11 o'clock or 10:30 or 11 o'clock in the night. Somewhere in United States this has happened. It's a real story. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది. జస్ట్ ప్యారలల్ రోడ్లో వాళ్ళు ఉంటారు. సో ఈ బిడ్డ అయిపోయింది, అయ్యో నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళాలి, పడుకోవాలి, మై మదర్ విల్ బి వరీడ్, మై ఫాదర్ విల్ బి లుకింగ్ ఫర్ మీ అని అన్నట్లు బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, మేము వచ్చి డ్రాప్ చేయాలంటే నో 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 ఇట్స్ ఫైన్, ఇట్ ఈస్ ఓన్లీ 10 minutes వాక్, ఐ జస్ట్ గో అవే అని అన్నట్లు. యాజ్ షీ టర్న్డ్ ఫ్రమ్ ద రోడ్, ఫ్రమ్ హర్ ఫ్రెండ్స్ హౌస్ టు హర్ రోడ్, beginning of the road lane, she saw someone standing in a bit of dark shade and there is no one in the road అనమాట. ఎదురుగా నుంచి ఏం ట్రాఫిక్ రావట్లేదు, ఈ అమ్మాయి నడిచే త్రోవలో కూడా ఏ ట్రాఫిక్ లేదు, ఏమి లేదు, చాలా క్వైట్గా ఉందన్నమాట. ఇట్ వాస్ అ క్వైట్ రోడ్ అండ్ ఇట్ వాస్ బిట్ డార్క్ అస్ వెల్. షీ వాస్ వరీడ్. ఒక్కతే నడుస్తున్నాను, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలీదు, ఎలాంటి వాళ్ళో తెలీదు, ఎట్లా అని అన్నట్లు ధైర్యం చేసుకొని షీ స్టార్టెడ్ ప్రేయింగ్. షీ స్టార్టెడ్ సేయింగ్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్, Psalm 23. నోరు విడిచి గట్టిగా చెప్పుకొని, ఏదో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, thy rod and thy staff comfort me. కాడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. Thy rod and thy staff comfort me, O Lord. Thy rod and thy staff comfort me, O Lord. Thy rod, thy staff comfort me, O Lord అని అన్నట్లు ధైర్యంగా చెప్పుకుంటా నడిచిందంట. అతను అక్కడే నిలబడి ఉన్నాడు, కానీ అతను తల ఎత్తలేదు. ఈ అమ్మాయి వెళ్తూ అతను షీ జస్ట్ ట్రై టు హ్యావ్ అ లుక్ అట్ హిమ్. ఎలా ఉన్నాడు, ఆయన డ్రెస్, ఆయన కలర్, అది డ్రెస్ కలర్, ఆయన షీ వాజ్ ట్రైంగ్ టు అనలైజ్ హిస్ ఎథ్నిసిటీ అండ్ ఆల్. వెళ్ళిపోయింది. షీ వాజ్ సేఫ్. షీ రీచ్డ్ హోమ్. నెక్స్ట్ డే మార్నింగ్ దే వాజ్ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్. తను వెళ్ళిన ఒక 20 minutes 30 minutesలో ఒక సంఘటన జరిగింది అక్కడ. దే వాజ్ అనదర్ గర్ల్ హూ వాజ్
passing the same road, and then she was attacked. సో ఎవరైనా అక్కడ ఏంటనేది ఎవరైనా ఏమన్నా గుర్తు ఇవ్వడానికి ముందుకు వస్తే బాగుంటుంది, ఏమైనా విట్నెస్ ఇవ్వడానికి బాగుంటుంది అని పోలీస్ దగ్గర నుంచి ఓపెన్ కాల్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పిందనమాట ఈ సంఘటన. ఒక 20 minutes ముందు నేను అక్కడ నడిచాను అని అన్నట్లు షీ వాజ్ సేయింగ్. షీ డిస్క్రైబ్డ్ ఎవ్రీథింగ్. అయితే వాళ్ళు దే పరేడెడ్ కొంతమందిని డౌట్ చేసి వాళ్ళని డౌట్ మీద అరెస్ట్ చేసి పెడతారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ముందు నిలబెడితే షీ రికగ్నైజ్డ్ ద పర్సన్. ఇమీడియట్లీ షీ రికగ్నైజ్డ్ అండ్ దెన్ పాయింటెడ్ అవుట్ దట్ పర్సన్. ఆయన ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడంట. ఆయన పోలీస్కి అదేంటి ఈ అమ్మాయి ముందు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టినా తర్వాత వచ్చినాము అప్పుడు అన్నాడంట ఆయన, ఈ అమ్మాయితో పాటు ఈ అమ్మాయి ఒక్కతే రాలేదు, ఈ అమ్మాయితో పాటు ఇద్దరు ఉన్నారు. దెర్ వర్ 2 men రైట్ అండ్ లెఫ్ట్, ఇద్దరు ఉన్నారు ఈ అమ్మాయికి. మేబీ హర్ ఫాదర్ అండ్ బ్రదర్ ఆర్ సమ్వన్, ఐ డోంట్ నో, మేబీ హర్ ఫ్రెండ్స్. వెల్ బిల్ట్ men were walking with her as security guards. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ అమ్మాయి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని చెబుతూ వెళ్ళినప్పుడు ఆ భయం నుండి దేవుడు ఆ అమ్మాయిని అప్పుడు ఆ క్షణానికి తప్పించారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. I'm not saying that you walk in the midnight and then you say the word of God and then you will be without any danger or anything. I'm not saying that. We won't do all that. We don't test the Lord. యేసు ప్రభువే చెప్పారు, సాతాను నువ్వు పైనుంచి ఇక్కడ దుంకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, నిన్ను కాపాడుతారు అన్నప్పుడు ఐ విల్ నాట్ టెస్ట్ మై గాడ్, మై లార్డ్, మై గాడ్ అని యేసు ప్రభువే చెప్పారు. We all need to remember all that. We don't just stand in the middle of the road and then say that I'm praying now, nothing will happen to me. We don't do that. But certain times when you have the faith to overcome certain situations, when you hold on to the faith, when you hold on to the word of God, and it is God who comes to your rescue, it is his word that is going to help you. Hallelujah, glory to God. So యవనస్తులు ఎలాగూ టెంప్టేషన్స్ నుంచి వాళ్ళు ఎలాగూ కాపాడుకుంటారంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Lord, you talked to us and you touched us, O Lord. Your word taught us many things. How we have to meditate your word repetitively, again and again and again. That our mind and our thoughts and our heart is lit up with your word, and then we lit up the world. లోకానికి వెలుగుగా ఉంటామంట. ఎందుకంటే మీ వాక్యం అనేది మాలో ఆ వెలుగుని ఇస్తుంది కాబట్టి లోకానికి మేము వెలుగుగా ఉంటామంట. ఎస్ ఓ లార్డ్, వీ నీడ్ more and more believers and saints in this world to pray for this world, oh Lord. Thank you, Lord. Thank you, Jesus. మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మీరు తండ్రి. మీ దీవెనలను మేము విరివిగా పొందుకున్నామని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ.